తెలంగాణ ఉద్యోగులందరూ తన కుటుంబ సభ్యులని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని టీఎన్జీఓస్ భవనంలో ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని టీఎన్జీఓ సంఘం నేతలు కోరారు. తన పోరాటంతో తెలంగాణ పదాన్ని దేశాన్ని పరిచయం చేసిన పొన్నం ప్రభాకర్ అని పలువురు టీఎన్జీఓస్ నేతలు కొనియాడారు. అయితే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఎన్జీఓ నాయకులు తమ హక్కుల కోసం పోరాడే స్వేచ్ఛను కోల్పోయారని పొన్నం అన్నారు. 75 సంవత్సరాల టీఎన్జీఓ రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉందని చెప్తుంటే విడ్డూరంగా ఉందన్నారు. 36 ఏళ్లుగా తాను నమ్మిన సిద్ధాంతంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీలో ఈ స్థాయికి చేరాడని గుర్తు చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేసినప్పుడు, ఆర్టీసీని ప్రైవేటు పరం చేసినప్పుడు టీఎన్జీఓ నాయకులు ఉద్యమించవలసి ఉండేదని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రతినిధిగా ఉద్యోగ సంఘాల సమస్యలపై ముఖ్యమంత్రిని కోరుతానని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకుపోవడానికి అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకూడదని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర టీఎన్జీఓస్ ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, టీఎన్జీఓస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మీ ప్రేమ అభిమానం మంత్రి అయిన మావాడు డైరీ ఆవిష్కరణ చేయాలి, సన్మానం చేయాలని మీరు అనుకోరు. దాంట్లో ఒక ఏం పొరపాటు లేదు కావచ్చు. కానీ నేను మీ ముందర పెరిగినోడ్నే, మీతో కలిసి చదువుకున్నోడ్నే, మీతో కలిసి నడిచినోడ్నే, ఎక్కడికి రాలే. మన మంకమ్మ తోటలో ఇక్కడనే కరీంనగర్ గుట్టి మీ అందరితో కలిసి పెరిగినోడ్నే కదా. అందుకే ఉద్యోగాలు మీరైనా, కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న 80 ఏళ్ళ కాలేజీ ప్రెసిడెంట్ అయినా మీ అందరి ఆశీర్వచనతో సహకారంతో ఇలా మంత్రినైనా చిన్న వాసాలు లెక్క విధంగా మర్చిపోయే సమస్య లేదు తప్పకుండా. కానీ ఇలా స్వామినాథన్ గారు ఫోటో పక్కకుంటుంది ఏమన్నా, ఎందుకంటే ఉంటే గట్ల మొగోళ్ళు లెక్క కొట్లాడాలి గౌరవ ముఖ్యమంత్రి. ఇలా మా ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి లేదు, బాధపడతా ఉన్నాం, ఉద్వేగపడతా ఉన్నాం, మా సమస్యలు పరిష్కరింపబడలేని మీరు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మేమైతే తెచ్చినవి కాదండి. మనం 2004 నుంచి 14 దాకా అధికారంలో ఉన్న తర్వాత ఆనాడు మనకు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు, మనకు నీళ్ళు వస్తలేవు, మనకు నిధులు వస్తలేవు అని కొట్లాడి కొట్లాడితే 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాసరెడ్డి గారు మైక్ ముందర గొంతెత్తి మాట్లాడే విధంగా స్వేచ్ఛను కోల్పోయినా లేదు. ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ఒక్కసారి గుండె మీద చేసుకోండి. నేను ఎవరు విమర్శించలే. ఏ హక్కుల కోసం పోరాడి ఏ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామో ఆ తర్వాత ఎందుకు మీ హక్కులు కోల్పోవలసి వచ్చింది? స్వామినాథన్ లాగా నాయకత్వం 75 సంవత్సరాల వజ్రోత్సవం జరుపుకున్న ఎన్జిఓ సంస్థ ఎందుకు నిర్వీర్యమైపోయింది అనేటువంటి మాట నేను అడుగుతాను. ఉద్యోగులపై ఎన్ని మీటింగ్లు ఉన్నప్పటికీ మనకు సమయం ఇచ్చినందుకు అన్నకు కరీంనగర్ జిల్లా ఎన్నో ఉద్యోగ నమస్కరిస్తున్నాను. అదేవిధంగా గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా మేము ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కూడా మా ఉద్యోగుల కోసము 5-6 ఇన్నోవాలు పెట్టి మాకు భోజన సదుపాయం ఏర్పాటు చేసి అకామిడేషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని కంటిని రెప్పలా కాపాడుకున్న నాయకులు కూడా పొన్నం ప్రభాకర్. ఇవి స్వాతంత్రం వచ్చినట్టే భావిస్తున్న ఉద్యోగులు. ఇంతకుముందు మా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆవేశంగా ఆయన బాధనంతా బయటకు చెప్పలేక, గట్టిగా మాట్లాడలేక ఇన్ని రోజులు సతమతమైన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నా వాస్తవానికి. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మన కరీంనగర్ జిల్లా నుంచే ఎక్కువ ప్రాతినిధ్యం మన ఉద్యమ కాలంలో అన్న అప్పుడు ఎంపీగా ఉండేది. ఢిల్లీలో మనతోని మొత్తం తెలంగాణ ఉద్యోగులందరికీ అన్న ఎంపీ గారి ఇంట్లోనే దాదాపు 3-4 ఇన్నోవాలు పెట్టేసి అందరికీ, అప్పుడు స్వామిగౌడు, దేవిప్రసాద్ గారికి ఆ ఉద్యమంలో ముందున్న వ్యక్తి అలా మన పొన్నం ప్రభాకర్ అన్న